మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వయసు 74 సంవత్సరాలు వచ్చాయని, చంద్రబాబు నాయుడు కానీ చనిపోతే నరకానికి పోతాడని చెప్పి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఈరోజు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇటు టీడీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి 74 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక యువకుడిలాగా పరిగెత్తుతున్నాడని, ఇటు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నాడని, టెంకాయ కొట్టాలన్నా లేకపోతే ఇంకో కార్యక్రమం చేయాలన్నా హుషారుగా పోతున్నాడని. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో ఏ పని చేయాలన్నా కానీ ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా అతను చేయలేకపోయాడని, నడవలేకపోయాడని, అసలు ప్రజల వద్దకే రాలేదని చెప్పి దినేష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ యొక్క P4 విధానం ద్వారా ఇటు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేపట్టాలనే ఉద్దేశంతో ఇటు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరారు. అదేవిధంగా ఇటు పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 ఎలక్షన్స్ తీసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇటు పులివెందులలో ప్రజలు, ఒంటిమిట్టలో ప్రజలు స్వచ్ఛందంగా గత 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఓటేసుకున్నట్లు సాక్షాత్తు చంద్రబాబు నాయుడికి లెటర్ కూడా రాశారని దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతున్నారు. గత 5 సంవత్సరాలలో 30 సంవత్సరాలకు కూడా ఇటు పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, అక్కడ రిగ్గింగ్ పాల్పడుతూ వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారని, అందుకే అటు పులివెందుల జడ్పీటీసీ కావచ్చు, ఇటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కావచ్చు, 2 కూడా భారీ విజయం సాధించినారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అటు మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థలు కావచ్చు, ఏది జరిగినా కానీ కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధిస్తుందని చెప్పి దినేష్ రెడ్డి చెప్పడం జరిగింది. 1 లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా 5,50,000 మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పించబోతున్నాము. అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే P4 పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రతి కాన్స్టిట్యున్సీస్లో అన్నదాత కార్యక్రమాన్ని పెట్టి, అన్న క్యాంటీన్స్ పెట్టి 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, ఎలక్షన్ రిజల్ట్స్, జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్లో క్లియర్గా ఓడిపోయారు. గతంలో జనరల్ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాగా వేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ కూడా కదిలిస్తూ వచ్చిన రిజల్ట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏమంటారంటే గెలుపుని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ అక్కడ ఇవన్నీ ఫాల్స్ ఓట్స్ పడ్డాయి, ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ వెలువరుస్తున్నారు. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో పులివెందుల్లో ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ని పెట్టకుండా, అవతల పార్టీ క్యాండిడేట్ని పెట్టకుండా యునానిమస్గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్. దాదాపు 30 సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం బద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ రిజల్ట్ని మనం చూడడం జరిగింది. అలానే గతంలో చూసాం ఎలక్షన్లు, తిరుపతి ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు. అలానే నగరి, తంబలపల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాంగ్ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ, ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ నారా చంద్రబాబు గారికి వయసు ఎక్కువ అయిపోయింది, ఆయన ఇంకేంది కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను, వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. మీకు 54 ఏళ్ళు, అదే నారా చంద్రబాబు గారికి 74 ఏళ్ళు. కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ బస్సులపైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు. అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, వంగలేక, ఎక్కలేక, నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తున్నాను,
వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన అభివృద్ధి పరచడానికి, సంక్షేమం దృష్టిగా ముందు తీసుకెళ్ళడానికి, పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి ఇవాళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు. వయసు అనేది ఆయన చూడట్లేదు. ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఏం చేశారు? గతంలో మీకు అధికారం ఇచ్చారు, అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ మీరుంటే, మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడడం చాలా ఖండించే విషయం. నేను అడుగుతున్నా ఇవాళ